బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్ గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్నికలకు కేవలం 12 గంటల సమయం కూడా లేకపోగా ఈ తరుణంలో ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేణుగోపాల్ రెడ్డితో పాటు ఆయన ఆడిటర్, ప్రధాన ఎన్నికల ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి న్యాయవాది శ్యామల సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మోదుగులపై ఐటీ దాడులకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ప్లీజ్. రవి, మొత్తంగా చూసుకోవచ్చు గుంటూరులో ఐటీ రైట్స్ సంబంధించి ఇప్పటికే కలకలం నేర్పుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సుమారు 12 గంటలు ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీ రైట్స్ జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్న గల్లా జయదేవ్ ఐటీ రైట్స్ జరిగి ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ ఇదే గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై ఒక్కసారిగా ఐటీ రైట్స్ జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా ఐటీ రైట్స్ జరుగుతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇదంతా కూడా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఐటీ దాడులకు జరగడం సర్వత్రా చర్చనీయంగా మారింది అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఆయన ఆడిటర్ మరియు ఆయనకు ప్రధాన ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తున్న న్యాయవాది శ్యామల సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ దాడిలో అధికారులు ఎన్నికల ఖర్చు వివరాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్లు అన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కీలక ఆధారాలు ఉన్నాయో కీలక ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఐటీ అధికారులు పూర్తిగా కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చు పూర్తి వివరాలు ఇప్పటికే స్వీకరించారు. వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి అన్ని ఇళ్లలో కూడా ఇప్పటికీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా ఎన్నికలు అంటే 12 గంటలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఐటీ దాడులు జరగడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి 12 గంటల నేపథ్యంలో డబ్బులు అంటే ఓటర్లకు పనిచేపి ఈ రోజు నైట్ ఎక్కువగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఐటీ రైట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా ఎంపీ గల్లా జయదేవ్ సంబంధించినటువంటి ఆఫీసులకు సంబంధించి, అదేవిధంగా అతని ఇంటికి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. వాళ్ళు టీడీపీ నాయకులు కూడా ఆందోళన చేశారు. అది మరొక ముందే మళ్ళీ ఈ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు జరగడం పూర్తిగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్స్ స్వాధీనపరచుకోవడంతో పాటు ఆయన అనుచరులందరినీ కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రవి, సాంబశివరావు, ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసాం. అయితే ఈరోజు అలాగే నిన్న జయదేవ్ ఇంట్లో ఐటీ సోదాలు అన్నారు. కానీ ఈరోజు జీవీఎల్ ఆరోపిస్తూ అవన్నీ కూడా అఫీషియల్ కాదు, అవంతా కూడా టీడీపీ చేసినటువంటి ఏర్పాట్లు, అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాడులు, దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉందని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి మీద ఐటీ దాడులను ఏ విధంగా చూడాలి? అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే నిన్న జరుగుతున్నటువంటి ఐటీ దాడులు ఉన్నాయో పూర్తిగా టీడీపీ నాయకుల మధ్య ఇళ్లలో ఐటీ దాడులు జరగడం చూసాం. నిన్న గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి ఐటీ దాడులు జరగడం, వాళ్ళు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడం, ఇది కేవలం వైసీపీ నాయకులు చేయిస్తున్నారు అని చెప్పడం, అంటే ఇవన్నీ ఒక రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంశాలుగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మరోపక్క వైసీపీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఈ ఐటీ దాడులకు బీజేపీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి సంబంధం లేదు, ఉన్నటువంటి ఆదాయపు పన్ను శాఖ కేవలం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే సోదాలు చేస్తా ఉన్నారని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మరి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై కూడా సోదాలు జరగడం పూర్తిగా మరి ఈ దశ మొత్తం కూడా ఎక్కడైతే కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశాలు, ఎక్కువగా డబ్బులు పంచుతున్నారనే తెలిసిన అంశాల నేపథ్యంలోనే ఐటీ సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు కొంత వెల్లడిస్తా ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఎవరైతే ఐటీ సోదాలు నిర్వహించే అధికారులు వాళ్ళ అనుచరులపై ఎక్కువగా దాడులు చేస్తా ఉన్నారు. అనుచరుల ఇళ్లలో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అక్కడ నుంచే మొత్తం డిస్పాచ్ అవుతున్నాయి అన్న నేపథ్యంలోనే, ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది.